మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు నేతలు కష్టపడి పనిచేశారని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అభినందించారు. మునుగోడు ఫలితంపై బండి సంజయ్ అధ్యక్షతన ఎన్నికల ఇన్ఛార్జీలతో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కరతాల ధ్వనులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అభినందించారు. ధర్మం అధర్మం మధ్య జరిగిన పోరాటంలో సీఎం అన్ని అడ్డదారులు తొక్కి గెలిచారని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని నిరూపించారని తెలిపారు. కమ్యూనిస్టులు కాళ్లు పట్టుకొని కేసీఆర్ చచ్చి చెడి గెలిచారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ ను బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు. టీఆర్ఎస్ పై మరింత కసి పట్టుదలతో కొట్లాడేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బండి తెలిపారు. మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా అన్ని రకాల దుర్మార్గాలకు ఒడిగట్టినప్పటికీ కూడా మునుగోడు ప్రజానికం రాజగోపాల్ గారిని అక్కడే చేర్చుకొని గొప్ప ఆశీర్వదించినట్టుగా మా రివ్యూలో తేలింది. రాజగోపాల్ రెడ్డిగా ఓడిపోయినప్పటికీ కూడా టెక్నికల్ గా భారతీయ జనతా పార్టీ మాత్రం నల్లగొండ జిల్లాలో వికసించిందని చెప్పి ఇవాళ మా పార్టీ వారికి జేజేలు పలికింది. రేపు కేసీఆర్ నిలువరించగలిగే పార్టీ, ఓడించగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. రాబోయే కాలంలో మరింత అకుంఠిత దీక్షతో ఈ ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతున్నాయో వాటిని అధిగమించి తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేయడమే ఎజెండాగా మా పార్టీ శ్రేణులందరూ కూడా కట్టుదిట్టంగా ఐక్యతతో ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. 100 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు